ఈరోజు మనం నేర్చుకునే మరి మిషనరీ పేరు మేరీ స్లెస్సర్ అండి. ఈ మేరీ స్లెస్సర్ అనే ఒక స్త్రీ అవివాహితురాలుగా ఉండడానికే ఇష్టపడింది. అవివాహితురాలుగానే ఉంటూ దేవుని యొక్క సేవే దానికన్నా మేలు, దానికన్నా సంతోషం అని తన జీవితాన్ని ప్రభువుకే అర్పించుకున్న ఒక గొప్ప మహిళ. ఈవిడ డిసెంబర్ 2వ తారీఖు 1848న స్కాట్లాండ్‌లోని గిల్‌గామ్‌స్టాన్ అనే ఒక ప్లేస్‌లో జన్మించింది. ఈమె సాధారణంగా ఒక కార్మిక తరగతి కుటుంబంలో జన్మించింది. వాళ్ళకి కనీసం సరైన విద్య కూడా అందించలేని పరిస్థితి. ఆమె మరి రాబర్ట్ స్లెస్సర్ మరియు మేరీ స్లెస్సర్ యొక్క దంపతులు వాళ్ళకి జన్మించిన 7గురి సంతానంలో ఈవిడ రెండవ సంతానంగా జన్మించింది. ఆమె తండ్రి బుకాన్ అనే ప్లేస్ నుంచి వచ్చారు. వృత్తిపరంగా ఆయన చెప్పులు కుట్టే పని చేసేవారు. ఆమె తల్లి ఓల్డ్ మెండ్రామ్ అనే ఒక ప్లేస్ నుంచి వచ్చారు. ఆమైతే చిన్నతనం నుంచి చాలా ప్రార్థనా పర్రాలు. రాబర్ట్ స్లెసర్‌కి ఒక భయంకరమైన వ్యసనం ఉంది. ఏంటంటే మద్యపానం ఎక్కువ చేసేవాడు. ఎక్కువ మందు తాగేవాడు. దానివల్ల మరి ఆయన ఎక్కడైతే పని చేసేవాడో అక్కడ తన ఉద్యోగాన్ని నిలుపుకోలేకపోయాడు. కొనసాగించలేకపోయాడు. దాని ద్వారా ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఒక మిల్లులో కూలి పనికి వెళ్ళడానికి ఇల్లు నడపడానికి కూలి పనిగా వెళ్ళాడు. తల్లయితే తనకున్న నేత పనిలో తనకి చాలా నైపుణ్యం ఉండడం కారణంగా ఆమె కూడా ఇంకొక మిల్లులోకి వెళ్ళి పని చేయడం ప్రారంభించింది. దాదాపు 11 ఏళ్ల వయసులో మేరీ తన ఇద్దరు సహోదరుల్ని తో పాటు తన ఇద్దరు సహోదరులతోటి మరి వేరే ఒక మిల్లులో పనిచేయడానికి మరి ఏమంటారంటే పార్ట్ టైమ్ జాబ్‌లో తను జాయిన్ అవుతది. అలా జరుగుతున్న కొన్ని రోజుల్లో ఏమవుతదంటే, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, అక్కడున్న పేదరికం వల్ల కావచ్చు, శుభ్రం లేకపోవడం వల్ల కావచ్చు, ఇంట్లో అందరికీ నిమోనియా వ్యాధి సోకడం జరుగుతది. ఈమె హాఫ్ టైమర్‌గా ఎందుకు ఆ మిల్లుకెళ్ళిందంటే, అదే మిల్లు వాళ్ళు స్కూల్ నడిపేవాళ్ళు. సో, సగం రోజంతా కూడా ఆ స్కూల్‌లో తను చదువుకుంటూ మిగతా సగం దినమంతా మిల్లులో పనిచేస్తే వచ్చిన డబ్బుల్ని ఇల్లు గడపడానికి మరి దోహదపడుతూ ఉండేది. కొన్ని రోజుల్లోనే తన తండ్రి, ఇద్దరు సహోదరులు మొత్తం ముగ్గురు న్యూమోనియాకి గురై చనిపోతారు. మేరీ వాళ్ళ తల్లి ఇద్దరు మరి ఆహ్, వాళ్ళిద్దరితో పాటు ఇంకా ఇద్దరు సిస్టర్స్ మాత్రమే మిగులుతారు. 14 సంవత్సరాల వయసొచ్చేసరికి మేరీ మరి జూట్ కార్మికురాలుగా తను పనిచేస్తూ, ఇంటి పోషణకి ప్రధానమైన బ్రెడ్ ఎర్నర్‌గా మరి అదే డబ్బు సంపాదించే ఒక వనరులుగా తను మారిపోతది. అంత బాధ్యత తన భుజం మీద పడతది. పొద్దున 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తను పనిచేసే ఈ 12 గంటల్లో పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక గంట, మధ్యాహ్నం లంచ్‌కి ఒక గంట మాత్రమే తను బ్రేక్స్ తీసుకొని అంటే దాదాపు 10 గంటలు తను పని చేసి వచ్చే డబ్బుల్ని కుటుంబాన్ని నడపడానికి ఉపయోగపడేది. చిన్న వయసు 14 సంవత్సరాలంటే చాలా లేత వయసండి. అంత చిన్న వయసులో కుటుంబాన్ని నడిపేది. ఆమె తల్లి చాలా భక్తిపరురాలు. యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్‌కి వెళ్ళేవాళ్ళు వీళ్ళు. అక్కడ ఆ చర్చ్ వాళ్ళేంటంటే ప్రతి నెల కూడా మరి మాసపత్రికలు ముద్రించేవాళ్ళు. ఈ మాసపత్రికల్లో వాళ్ళు ఇప్పుడు మనం ఎలాగైతే ప్రతి సోమవారం ఒక మిషనరీ గురించి మాట్లాడుకుంటున్నామో, వాళ్ళు ప్రతి నెల కూడా వాళ్ళ యొక్క మాసపత్రికలో ఒక మిషనరీ కథని వ్రాయడం వాళ్ళకి కట్టు. అంటే అలా ప్రతి మాసపత్రికలో ఒక మిషనరీ కథని వాళ్ళు ముద్రించేవారనమాట. సో, అక్కడున్న మిషనరీ పత్రికలు, అక్కడున్న మాసపత్రికలు ప్రతి నెల వాళ్ళకి వచ్చినప్పుడు, ఒక మిషనరీ కథ చదవడం మేరీ స్లెసర్‌కి అలవాటైపోయింది. ఇలా చదువుతూ ఉంటే మేరీ స్లెసర్ ఏం జరిగిందో తెలుసా అండి? తను కూడా మిషనరీగా మారాలని ప్రోత్సహించబడింది. తనకందరికంటే ఇష్టమైన మిషనరీ ఎవరంటే మనకులాగే డేవిడ్ లివింగ్‌స్టన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం అంట.
మరి డేవిడ్ లివింగ్‌స్టన్ ఆఫ్రికాకి వెళ్ళి, మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మధ్యలో డేవిడ్ లివింగ్‌స్టన్ ఎట్లా అయితే తను పనిచేశారో, అవన్నీ తను చదువుతున్నప్పుడు చాలా ఇన్‌స్పైర్ అయింది. అలాగే చాలామంది మిషనరీలని తను చదివినప్పుడు, నేను కూడా ఎప్పటికైనా నేనిలాగా ఒక మిషనరీగా మరి నేను పని చేయాలి అని చెప్పి తను నిర్ణయం తీసుకొని, తను చర్చికి వెళ్తూ ఉండేది. మరి మేరీ స్లెస్సర్‌కి దాదాపు 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి డేవిడ్ లివింగ్‌స్టన్ చనిపోయారు అనే ఒక విషయాన్ని తను తెలుసుకుంటది. మరి అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న మేరీ స్లెస్సర్ తన ప్లేస్‌లో అంటే డేవిడ్ లివింగ్‌స్టన్ గారు ఎక్కడ పనిచేస్తున్నారో అదే ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతది. నేను యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళ ఆధ్వర్యంలో లోకల్ మిషనరీ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తానికి మిషన్ బోర్డ్‌కి ఫారెన్ మిషన్ బోర్డ్‌కి తను అప్లికేషన్ పెట్టుకుంటది. ఎడిన్‌బర్గ్‌లో తను శిక్షణ పొందిన తర్వాత ఆమె బుకాన్‌లోని ఒక ఒక ప్లేస్‌కి నుంచి మరి మిషనరీగా మరి వెళ్ళడానికి తను లెటర్ రాసుకుంటది. అయితే ఇలా లెటర్ రాసుకొని తన దినచర్యలో తను డైలీ రొటీన్‌లో పడిపోతది. పేదవాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఇంతలో లోకల్ మిషనరీ వాళ్ళతో కలిసి ఆమె మరి చిన్నతనం నుంచే సండే స్కూల్ టీచర్‌గా మరి పనిజేయడానికి వాలంటీర్‌గా వెళ్తూ మరి వారాంతంలో తను సండే స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. సండే స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మేరీ మాట తీరు, ఆమె యొక్క పిల్లల పట్ల తనకున్న ఒక దయ, ఆ ప్రేమ అవన్నీ చూసి అక్కడ వాళ్ళకి ఆమంటే చాలా నచ్చి, "నువ్వు ప్రతిరోజు రా అమ్మా, నువ్వు ప్రతిరోజు రా అమ్మా" అన్నట్టుగా ఆమెని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇలా పనిచేస్తున్న మేరీకి ఆహ్, లోపల ఒక మనం అంటాం గదండీ! ఆ పని చేసేదాకా నిద్ర పట్టదు నీకు అని తిడతాం గదా! అలాగా లేకపోతే ఆ లోపల ఆ పని చేసే వరకు మనల్ని తినేస్తది కదా! అలాంటి తినేసే అంత ప్యాషన్ అంత నిద్ర పట్టనంత ఆసక్తి మేరీకేముందంటే ఆఫ్రికాలోని నరమాంస భక్షకుల మధ్యలోకెళ్ళి సేవ చేయాలి అనే కోరిక రోజు రోజుకి చాలా బలపడి ఆ రోజుల్లో మిషనరీ పరిచర్య అంటే కేవలం పురుషులకు మాత్రమే ఉండేది. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఒకవేళ పురుషులు కూడా మిషనరీ సేవలకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ అప్పటికే వివాహితుడైతే భార్యను తీసుకొనెళ్ళాలి, పిల్లల్ని తీసుకొనెళ్ళాలి. లేదు అవివాహితులైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకొని భార్యను తీసుకొని వెళ్ళాలి అనే ఒక రూల్ ఉందన్నమాట. అలా మరి వాళ్ళ అన్నయ్యలు కూడా అప్పటికే ఒకసారి ట్రై చేస్తారు. ఇలా మిషనరీగా ఎళ్ళాలని. వాళ్ళ అన్నయ్య అయితే ఒక లెటర్ కూడా రాస్తాడు చనిపోకముందే. ఈ నిమోనియా వల్ల చనిపోవడంతో మేరీకి ఆ అవకాశం ఒస్తది. సో, ఆహ్, ఆ అవకాశం ఒచ్చినప్పుడు తనకి ఒక లెటర్ ఇంటికొస్తదనమాట. ఏమనొస్తదంటే, మరి ఫారెన్ మిషన్స్ అదే బోర్డ్ ఆఫ్ ఫారెన్ మిషన్స్ వాళ్ళు రాస్తారు లెటర్. అమ్మా మీరు పెట్టిన అర్జీని మేము చూసాము. మిమ్మల్ని మిషనరీగా పంపడానికి మాకు ఓకే అని చెప్పి వాళ్ళు లెటర్ రాసినప్పుడు, మరి ఆ చిన్నదానికి ఆ లెటర్ చదివినప్పుడు చాలా చాలా సంతోషంతో ఆమె గంతులు వేసిద్దనమాట. మరి ఆహ్, ఇలాంటి ఒక ఆసక్తి మరి పురుషుల్లో గూడా కనిపించట్లేదు అన్నట్టుగా వాళ్ళు రాసినప్పుడు ఆమె చాలా సంతోషపడతది. మొత్తానికి 1874లో డేవిడ్ లివింగ్‌స్టన్ గారు చనిపోవడం, మరి ఆ చనిపోయినప్పుడు మరి ప్రపంచం అంతటా కూడా ఒక పెద్ద కలవరాన్ని పుట్టించి, మిషనరీ పరిచర్య చేయాలనే ఆసక్తి అప్పుడున్న ఈ యువతీ యువకుల్లో అప్పటిదాకా ఆశపడిన వాళ్ళకంటే రెట్టింపు ఆసక్తి ఒక పెద్ద ఎత్తున కలగడం అనేది ఒక ఆహ్, ఒ ఒ ఒక నిజం చెప్తే ఒక వెల్లువలా తయారైంది. అదే అలాగే ఇక్కడ డేవిడ్ లివింగ్‌స్టన్ గారి గురించి అంతకుముందు తెలిసిన వారికంటే, చనిపోయిన తర్వాత ఆయన చావు గురించిన మాటలు అలాగే ఆయన చేసిన పరిచర్య గురించి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు కోకొల్లలుగా తయారయ్యారు. అందులో భాగంగానే డేవిడ్ లివింగ్‌స్టన్‌ని రీప్లేస్‌మెంట్‌గా మరి మన మేరీ స్లెస్సర్ వెళ్ళడానికి అక్కడికి మరి
లెటర్ రాయడం, అక్కడ ఫారెన్ మిషన్స్ బోర్డ్ ఆఫ్ ఫారెన్ మిషన్స్ నుంచి ఈమెకి రిప్లై రావడం కూడా జరిగిపోయింది. ఈ జవాబు చదివిన మేరీ చాలా సంతోషంతో గంతులు వేసింది. 1876లో మేరీ మరి డాండీ అనే ఒక ప్లేస్‌లోకి తన నివాసాన్ని మరి అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయి మొత్తానికి ట్రైనింగ్‌కి వెళ్ళిపోతది. ఆ లెటర్ రాగానే తను ట్రైనింగ్‌కి వెళ్తది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గాని వాళ్ళు మిషనరీగా వెళ్ళడానికి వీల్లేదనమాట. మొత్తానికి వీళ్ళు ఎంపిక చేసుకున్న ఈ యొక్క మేరీ స్లెసర్‌ని సిటీ ప్రదేశంలో ఉన్న ఒక యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళేం చేస్తారంటే, సిటీ ప్రదేశంలో ఉన్న మరి ఆహ్, ఒక మిషనరీ స్టేషన్‌కి ఆవిడని ఒక టీచర్‌గా పంపిస్తారు. మరి ఈ టీచర్‌గా పంపించిన ఈ మేరీ తను కార్యకలాపాలు చేసుకుంటున్నది గాని లోపలే ఉంది. మళ్ళీ అదే ఆశ అన్నమాట. భయంకరమైన నరమాంస భక్షకులు ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. ఆ భయంకరమైన, ప్రమాదకరమైన పొలాల్లోకి వెళ్లి మిషనరీలు మరి అక్కడ సేవ చేయాలి. నేను ఆ సేవ చేయాలని ఆశ పడుతూ ఉంటుంది. ఎప్పుడు అనుకుంటది మరి ఈ ట్రైనింగ్ ఎవరైతే చేశారో లేకపోతే నేను ఏదైతే మిషనరీ స్టేషన్‌లో పనిచేస్తున్నానో ఇంకా అంత ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి మిషనరీలని పంపించట్లేదు. మరి అంత రిస్క్ వీళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి నేనిక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ సౌకర్యంగా ఉన్నాను. కావాల్సిన దానికంటే ఎక్కువ వసతులు నాకు కల్పించారు. ఒక మిషనరీకి ఇన్ని సౌకర్యాలు అవసరం లేదు అనే ఒక ఆలోచనలో తనెప్పుడు అనుకుంటదంటే, మరి అప్పటికే తను డ్యూక్ టౌన్ అనే టౌన్‌లో ఒక మిషనరీ స్టేషన్‌లో మరి మిషనరీ టీచర్‌గా పనిచేస్తూ ఉంటది. తను అనుకుంటూ ఉంటది. అక్కడ కదా ఎళ్ళాలి మిషనరీలంటే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కదా ఎళ్ళాలి. దేవుడెవరైతే తెలీదు అని వాళ్ళు ఆచార వ్యవహారాల్లో భయంకరమైన పద్ధతుల్లో బ్రతుకుతున్నారు. అక్కడ కదా వెళ్లి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క వెలుగుని పంచాలి. కానీ ఇక్కడ నేనేంటి ఇంకా ఇంత సౌకర్యాల్లో ఉన్నాను. ఇంత సౌకర్యవంతంగా ఎందుకు బ్రతుకుతున్నాను అని చెప్పి తను అలా ఆలోచిస్తూ ఉండేది. కానీ తను అలా ప ఏమి టైమ్‌ని వేస్ట్ చేయలేదు కానీ, తనకిచ్చిన పనంతటిని చాలా నమ్మకంగా తను చేస్తూనే, తనకున్న ఖాళీ సమయాల్లో అక్కడున్న లోకల్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవడానికి ఇష్టపడింది. లోకల్ లాంగ్వేజ్ అక్కడిదేంటి అంటే ఎఫిక్ అనే ఒక లాంగ్వేజ్, ఎఫిక్ అనే భాషను తను నేర్చుకుంది. ఆ భాష చాలా త్వరగా తను నేర్చుకుంది. చాలా సంతోషంగా నేర్చుకొని, ఆ భాషని మిగతా మిషనరీలుగా వచ్చిన వాళ్ళకి నేర్పించడానికి కూడా ఆ పనిలో తను నిమగ్నమైపోయింది. అయినా కానీ తన హృదయం ఇంకా ఎక్కడో ఆ ఇంటీరియర్ ప్లేస్‌లోకి వెళ్ళాలి. అసలైన నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్లి పరిచర్య చేయాలి అనే ఆశ ఇంకా లోపల తనకి రగులుతూనే ఉంది. అలా మిషనరీ పరిచర్య కోసం వెళ్ళిన మేరీని 3 సంవత్సరాల తర్వాత మరి ఇంటికి మిషనరీ వాళ్ళు తిరిగి పంపిస్తారు. అయితే తనేం చేస్తదంటే, నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటకన్నా పంపించండన్నప్పుడు ఆ మారుమూల ప్రాంతం అంటే ఈవిడైతే సౌకర్యవంతమనే అనుకుంటుంది గానీ, ఇంకా ఆ మారుమూల ప్రాంతం నుంచి వీళ్ళు కొంచెం సిటీకి పంపిస్తారు. సో, ఎందుకు పంపించారు అంటే మలేరియా సోకింది. ఇప్పుడంటే మలేరియా మందులు వాడుకుంటే వారం, 15 రోజుల్లో తగ్గిపోతుందండి. కానీ అప్పటి రోజుల్లో అది కాదు. అప్పటి రోజుల్లో మలేరియా అంటే ఒకసారొచ్చిందంటే చచ్చిపోవాలి. అంత భయంకరమైన ప్రాణ ప్రమాదమైన వ్యాధనమాట. సో, అలా మీరే ఏం చేస్తదంటే ఆ సిటీ వైపొచ్చిన మిషనరీ స్టేషన్‌లో ఉంటూ అక్కడ లోకల్స్ ఆఫ్రికాలో ఉన్న లోకల్‌గా ఉన్న ఆ ట్రైబ్స్‌లో మధ్యలో ఉన్న కల్చర్ ఏంటి? వాళ్ళు పాటించే పద్ధతులేంటి? వాళ్ళు దేవుని విషయంలో వాళ్ళకున్న ఆలోచనలేంటి? లేకపోతే వాళ్ళకున్న అప్రోచ్ ఏంటి? ఇవన్నీ ఆవిడ స్టడీ చేస్తూ అర్థం చేసుకోవడానికి వారి గురించి ఎక్కువ స్టడీ చేయడానికి ఇష్టపడింది. అందులో భాగంగానే అక్కడ మరి బ్లాక్ మ్యాజిక్ అంటే మనం చేతబడి, చిల్లంగి అంటాం కదండీ! సో, అలాగా బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ మరి ఈ యొక్క చీకటి శక్తులకి సంబంధించిన పనులు చేసేవారి విషయంలో ఆ కస్టమ్స్, ఆ ఆచారాల గురించి మరి చదవడానికి మరి ట్రై చేస్తున్న టైంలో అక్కడ భయంకరమైన విషయాలు ఆమె చూసింది. అవి నిర్మూలించటానికి, అవి నివారించడానికి, అవి అరికట్టడానికి ఆమె కృషి చేయడం స్టార్ట్ చేసింది. ట్వి బాగా ప్రచారం చెందిన ఒక ఆచారం ఏంటంటే ట్విన్ మర్డర్. ఇది నేను చదువుతున్నప్పుడైతే నాకు కడుపులో పేగులు వణికిపోయినాయండి. ట్విన్ మర్డర్ అనే ఈ ఆచారం తనని ఎంతో అది తెలుసుకున్నప్పుడు తనకి ఎంతో కలిచివేసింది. మరి ట్విన్ మర్డర్ అంటే ఏంటంటే ఆచారం ప్రకారం ఎవరైనా గాని ఒక స్త్రీ కమల పిల్లల్ని జన్మిస్తే
దానికి కారణం ఏమనుకుంటారంటే, ఆ ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు మాత్రమే తండ్రికి పుట్టారు. రెండోది మాత్రం ఏ దురాత్మలకో, దెయ్యానికో మరి పుట్టారు. ఆ దురాత్మలతో లేతే ఆ ఒక దెయ్యంతో ఈ స్త్రీ పాపం చేయడం వల్లే రెండో బిడ్డ పుట్టారు. అయితే ఇందులో రెండో బిడ్డ అంటే ఎవరు? ఇద్దరున్నారు. తండ్రిదెవరు? దెయ్యందెవరు? వాళ్ళకి తెలీక కన్‌ఫ్యూజన్‌తో వీళ్ళేం చేస్తారంటే, ఆ స్త్రీ దగ్గర నుంచి బలవంతంగా ఆ ఇద్దరు పిల్లల్ని లాక్కొచ్చి వాళ్ళ ఊరు చివరికి తీసుకెళ్ళి, వాళ్ళ వెన్నుపూసల్ని విరిచేసి, కుండలో పిల్లల్ని కుక్కేసి, ఈ కుండకి ఆహ్, ఒకవైపు అదే ఎటువైపయితే కుక్కారో అటువైపు బురదతో పూసేసి, వెనక వైపు నుంచి కన్నాలు కొట్టి, ఈ కుండలు తీసుకెళ్ళి పొదల్లోకి విసిరేసేవాళ్ళంట. ఆ పొదల్లోకి విసిరేసినప్పుడు, ఆ లోపలున్న ఆ చంటి పిల్లల మాంసాన్ని తినడానికి పురుగులు, చీమలు, మరి ఎలకలు ఇవన్నీ అక్కడున్న భయంకరమైన ప్రాణులన్నీ వాటిని తినేసినప్పుడు, అవి చనిపోయినప్పుడు, అప్పుడు మాకు మా ఊరికి పట్టిన ఈ దెయ్యం అనేది వదిలిపోయింది. ఈ పిల్లలు గాని పెద్దవాళ్ళైతే అందులో దెయ్యం పిల్లేదో మాకు తెలీదు కాబట్టి, ఈ పిల్లలు గాని పెద్దవాళ్ళైతే, ఆ దెయ్యం మా ఊరిని ఏలిద్ది అనే ఒక మూఢనమ్మకం. ఎంత భయంకరం అండి. ఎంత భయంకరం కదా! ఇలాంటి ఒక ఆచారం మేరీ స్లెస్సర్ చూసినప్పుడు భయంకరంగా వణికిపోయి, ఇది చాలా తప్పు, అమాయకమైన ప్రాణాల్ని ఊచకోత కోస్తున్న ఈ యొక్క మూఢనమ్మకాన్ని నివారించటం నా బాధ్యత అని తను నిత్యం మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసి చాలా అంటే ఒక స్త్రీ 10 మందిలోకెళ్ళడమే చాలా భయంకరమైన విషయం. ఆ రోజుల్లో అది కూడా వేరే దేశానికి మిషనరీగా వెళ్ళడం ఆహ్, అది నిషేధం. అది కూడా దాటి చాలా ధైర్యవంతంగా స్త్రీ అక్కడికొచ్చింది. ఇప్పుడు ఈ యొక్క మూఢనమ్మకాలు వేర్లూనిపోయి, మర్రి చెట్టులాగా వేళ్ళూనిపోయిన ఈ నమ్మకం అనే ఈ యొక్క ఆచారాన్ని నివారించటానికి ఆవిడ ఎంత కృషి చేస్తున్నారంటే ధైర్యంగా దాదాపు ఒక 100 మంది పిల్లల్ని ఆమె కాపాడిందండండి. దేవునికి స్తోత్రం. ఆ ఒక 100 మంది పిల్లల్ని అలా చంపుతుంటే వాళ్ళని తీసుకొచ్చి కాపాడి తను బాధ్యత తీసుకొని దాదాపు 100 మంది పిల్లల్ని పెంచినట్టు రికార్డెడ్ ఉందండి. నిజంగా ఆమె ఎంత ధైర్యవంతురాలో కదా! అంత మాత్రమే కాదు ఇంకొక ఆచారం ఏంటంటే, మరి దీనికి వెనకాల కారణం ఏంటో తెలీదు. ఒక స్త్రీని ఎవరైనా దయచేసి అఫెండ్ అయితే సారీ. బట్ ఉన్నది ఉన్నట్టు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక స్త్రీని తను చేసిన పాపం చేసింది అని చెప్పి నలుగురిలోకి తీసుకొచ్చి తనని పంచాయతీ చేసి, ఆమెని పాపం చేసిందని నిర్ధారించిన తర్వాత ఆ స్త్రీని వివస్త్రగా చేసి, మరి తన ఆహ్, తన బాడీ మీద కాగే నూనె పోసి, తిను పాపం చేసింది కాబట్టి, ఆ పార్ట్స్‌ని మేము కాల్చేయాలన్నట్టుగా వాళ్ళు ఆ భాగాల మీద వాళ్ళు నూనె పోసి కాల్చేస్తుంటే, ఆ స్త్రీ యొక్క వేదన వర్ణనాతీతం. ఇదే ఒకసారి మేరీ స్లెస్సర్ చూసినప్పుడు ఇది చాలా అన్యాయం, ఇది చాలా తప్పు. ఒకవేళ పాపం చేస్తే కూడా ఇది కాదు పరిష్కారం. యేసుక్రీస్తు రక్తమే పరిష్కారం. యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే ఆశ్రయపురంగా దేవుడు మన ప్రాణాన్ని కాపాడి, మన పాపానికి వెల చెల్లిస్తాడు అనే ఒక సువార్త ఆమె అందరికీ చెప్తూ, ఆ స్త్రీలని కాపాడుతూ, ఆ స్త్రీలను తీసుకొచ్చి తను బాధ్యత తీసుకొని, ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ బాధ్యత తీసుకొని వాళ్ళకి చదువులు చెప్పి, దేవుని గురించి ప్రచారం చేసి, దేవుని యొక్క ప్రేమను ప్రకటించి, అదే ప్రేమను వాళ్ళ మీద ఆమె చూపించి, ఎంతో ధైర్యంగా ఆమె చేసే పనులు అక్కడున్న వాళ్ళు అందరూ కూడా చూస్తున్నప్పుడు అక్కడున్న చిల్లంగి ఒక చేతబడులు చేసే వాళ్ళందరూ ఈమె చేసే పనులు, ఈమంత ధైర్యంగా అక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, అంత ధైర్యంగా ఆ స్త్రీలను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళని కాపాడి, మరి వాళ్ళు ఎదురు మాట్లాడినప్పుడు ఆ చిల్లంగి చేసేవారు, ఆ చేతబడులు చేసేవారు, లేకపోతే ఇంకోటో ఆ చీకటి పనులు చేసే పెద్దలందరూ
ఈమెకింత ధైర్యం ఎక్కడి నుంచొస్తుంది? ఈమె ఇంత ధైర్యంగా ఎట్లా బ్రతుకుతుంది? ఈమెకి ఈ ధైర్యంకి వెనకాల ఒక ఆ సపోర్ట్ ఎవరు అంటే, ఆమె ఆరాధించే దేవుడే అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారంట. అక్కడ జరిగిందేంటో మనకు తెలీదు. కానీ ఒక స్త్రీ 10 మందిలోకెళ్ళి తను చేసే పనులు చేసినప్పుడు, అవతలి మనుషులకి తెలుస్తుంది ఈమె ఆరాధించే దేవుడే ఈమెకి సపోర్ట్ ఉన్నాడు. అందుకే అంత ధైర్యంగా ఉందని. చూడండి మనం ఏమన్నా పని చేసినప్పుడు మనం ఎవరిని మరి రిఫ్లెక్ట్ చేస్తున్నాం. మనలో ఎవరిని వాళ్ళు చూడగలుగుతున్నారు అనే విషయం ఎంత ప్రాముఖ్యం కదా! నిటారుగా నిలువు మోకాళ్ళ మీద ఆమె ప్రార్థన 24 గంటల్లో దాదాపు 20 గంటలు ఆమె ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేస్తూనే ఉండేదంట. ఈ యొక్క మరి ఆ మూఢనమ్మకాల్ని ఆ కూకటి వేళ్ళతో పీకాలంటే అది చాలా కష్టతరమైన విషయం అండి. చాలా కష్టతరమైన విషయం. అది ఎంత కష్టమో అది చాలా కష్టతరమండి. చాలా కష్టతరమైన విషయం. ఒక మనిషి ఒక దానికి అలవాటు పడి వాళ్ళల్లో ఆ డీఎన్ఏలో లేకపోతే ఆ లోపల ర ర ర ఏంటి నరాల్లో ఇంకిపోయిన ఆ మూఢనమ్మకాన్ని బయటికి తీయడం అంటే ఒట్టి మాటలు కాదు. అది మనకైతే అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. మేరీ స్లెసర్ అదే మాట నమ్మింది. దేవా ఇది నాకైతే అసాధ్యం. నీకైతే సాధ్యమని ప్రార్థన చేసింది. తను ధైర్యంగా ముందుకెళ్ళి ఆ ఆచారాల్ని వాళ్ళు పాటిస్తున్నప్పుడు ఆ ఘోరమైన ప్రక్రియలు వాళ్ళు జరిపిస్తున్నప్పుడు ఆమె ఎళ్లి అడ్డుకొని ధైర్యంగా తను చేసే పని చూసినప్పుడు అవతల వాళ్ళకి తెలుస్తుంది. యెస్ ఈమె దేవుడే ఈమెకి సపోర్ట్. ఈమె ఆ దేవుడిని నమ్ముకున్న ఆ దేవుని దగ్గర నుంచి ఆ ధైర్యం ఆమెకొస్తుంది. ఆ దేవుడే ఆమెను కాపాడుతున్నాడని చెప్పి చాలా గట్టిగా నమ్మారంట. మర్సిలెసర్ పరిచర్య సమయంలో అప్పటికింకా బానిసత్వం కూడా చాలా భయంకరంగా ప్రబలుంది. మరి స్త్రీ హక్కుల విషయంలో అయితే అది జీరో మాట్లాడగూడదు. ఎందుకంటే పిల్లల్ని చంపుతుంటే స్త్రీ మాట్లాడుతుందా అండి? కామ్‌గుంటుంది. నా పిల్లలు అని మాట్లాడుతుందా? లేదు. ఎందుకంటే అప్పటికే స్త్రీకి ఏ హక్కులు లేవు. మాట్లాడకూడదు. 10 మందిలోకి రాకూడదు. గొంతెత్తి చెప్పకూడదు. అలాగే మరి ఆహ్, మరి వాళ్ళు పాపం చేశారని చెప్పి పంచాయతీలు చేసి వాళ్ళ మీద నూనె పోసినప్పుడు కూడా స్త్రీ మాట్లాడలేనన్ని అంత నోరు నొక్కేసిన పరిస్థితి అప్పటి సమాజం, అప్పటి సంఘం అలాగుండేది. మరి అలాంటి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసి చాలా వేదనకు గురైన ఈ మేరీ స్లెసర్ నిత్యం చెప్పాను కదండీ! నిత్యం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏమని ప్రార్థన చేసేదంటే, ప్రభువా! నా కళ్ళ ముందున్న ఈ పనులన్నిటిని నిరోధించి, నివారించటానికి, అరికట్టడానికి నా వల్ల అయితే ఇది అసాధ్యం. నీకు మాత్రమే ఇది సాధ్యం కాబట్టి నన్ను ఆహ్, నే నే న నన్ను దానికోసం రెడీ చేయండి. ఆ మార్గాలను సరళం చేయండి. ఆ మార్గంలో మరి నన్ను నడిపించండి అని చెప్పి నిత్యం ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ద్వారానే మరి దేవుడు తనకి ధైర్యాన్నిచ్చి, శక్తినిచ్చి అటువంటి పరిస్థితులన్నిటిలో ఉన్న విక్టిమ్స్‌ని బయటకు తీసుకురావడానికి మరి స్లెసర్‌ని దేవుడు ఎంతగానో వాడుకున్నారు. మరి ఇలాగే మరి ఇంకొక 6 నెలల తర్వాత మేరీ స్లెస్సర్‌కి ఇంకా తనకున్న అనారోగ్యం ఇంకా ముదిరిపోయి, తన పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయినప్పుడు మిషనరీ ఆ బోర్డ్ వాళ్ళు చెప్తారు, "ఇంకా ఇక్కడ కాదమ్మా మీరు ఇంటికెళ్ళిపోండి" అని చెప్పినప్పుడు, తను ఇంటికెళ్ళేటప్పుడు ఒక 6 నెలల పిల్లని వెంట తెచ్చుకుంటది. తన పేరు జేనీ. ఆ జేని అనే పాపని అదే ఈ ఇలాగే చంపేస్తుంటే, ఈ ట్విన్ మర్డర్‌లో చంపేస్తుంటే జేని అనే 6 నెలల పిల్లని తను తెచ్చుకుంటది. అలా తన ఇంట్లో ఉన్నప్పుడు మరి తన తల్లికి, అప్పటికే తన సహోదరికి ఇంకా ఉన్న నిమోనియా పెరిగిపోయి వాళ్ళు మంచం పట్టిన స్థితి. తినకే బాలేదనొస్తే వాళ్ళింకా మంచంలో ఉన్నారని మేరీ స్లెసర్ మరి దేవుని ప్రేమను బట్టి తల్లికి, తన సహోదరికి ఎంతో పరిచర్య చేయడం మొదలుపెట్టిద్ది. అలా ఇంట్లో ఉన్నప్పుడు అనేక మంది మరి తనని ఇన్వైట్ చేసేవాళ్ళు. "మీరు ఆఫ్రికాలో ఉన్నారు కదమ్మా! అక్కడ అనుభవాల్ని మాతో పంచుకోండి" మరి అని చెప్పినప్పుడు ఈమె అనేక మందిరాలకు, చర్చెస్‌కు వెళ్ళి ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్ళి తన ఆఫ్రికా అనుభవాల్ని, అక్కడ జరిగిన పరిస్థితులన్నిటిని ఆమె అనేక మందికి మరి ఆ ఒక అనుభవాల్ని పంచుకొని ప్రోత్సహించేది. తనతో పాటు చిన్నదైన జేనీని కూడా తిప్పుతున్నప్పుడు వినే వాళ్ళకి ఇదేదో కట్టుకథ కాదు అని సజీవ సాక్ష్యంగా ఎవరు నిలబడి చెప్తున్నారంట? జేనీ. జేనీ నిలబడి సజీవ సాక్ష్యంగా ఇది అబద్ధం కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది నిజం అని చెప్పి జేనీని చూసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకంటే స్లెసర్‌కి ఇంకా వివాహం అయితే అవ్వలేదు. 1800 ప తొం 1891లో మరి మారిసన్ అనే అతనితో చార్ల్స్ మారిసన్ అనే అతనితో ఆమెకి నిశ్చితార్థం అవుతది.
సరే ఎంగేజ్‌మెంట్ అయిపోతది. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మేరీకి నిదానంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, మళ్ళీ ఆఫ్రికా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు వివాహం తర్వాత. ఇది తెలుసుకున్న మేరీ వెళ్ళి తన ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకుంటది. మారిసన్ అడుగుతాడు, "ఎందుకు? నేనంటే ఇష్టం లేదా?" అంటే ఒకటే చెప్తది, "నిన్ను పెళ్లి చేసుకొని నా ఒక సంసార జీవితంలో నేను పడిపోయి మరి ఆ జీవితం గడిపే కంటే, నేను మిషనరీగా తిరిగి అక్కడికెళ్ళి, దేవుడు నాకు అప్పగించిన పనిని సగంలో వదిలొచ్చాను. అక్కడ చాలామంది పిల్లలు, చాలామంది స్త్రీలు నేను చెప్పే మాటలకి, లేకపోతే దేవుని యొక్క మాటలు వినడానికి చాలా ఎదురు చూస్తున్నారు కాబట్టి, నాకు ఆ పని చేయడమే ఇష్టం. అంత గొప్ప భాగ్యాన్ని నేను వదులుకోవాలనుకోవట్లేదు. నాకదే ఇష్టం" అని చెప్పి, ఆ ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకొని, అక్కడి నుంచి మరి ఆఫ్రికా తిరిగి వెళ్ళిపోతది. తన దగ్గర అక్కడ డండి అనే ప్రాంతంలో ఇంకా తన చెల్లి, అక్క దగ్గర అక్కను, తల్లి దగ్గర ఆమె ఉండడానికి కూడా ఇష్టపడలేదు. వెళ్ళిపోతది. అంతకు ముందు కన్నా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఆమె ఆఫ్రికా ఎళ్ళిపోతది. అలా ఆఫ్రికా వచ్చిన కొంత కాలానికే తన అక్క దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి తనకి కబురందిద్దేంటంటే ఇద్దరు కూడా మరి దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయారు అని. ఇప్పుడు మేరీకి సొంత వాళ్ళెవరూ లేరు. ఒంటరిదయిపోయింది. కొంత ఆలోచించి కొంత డిప్రెషన్‌లోకెళ్తది. కానీ తను దేవుడే ఆదరణకర్తయ్యి తనను ఆదరించాడని నాకనిపిస్తది. వెంటనే తనకొచ్చిన ఫీలింగేంటంటే, ఆహా! ఇప్పుడు నేను స్వతంత్రురాలిని కదా! నేనెక్కడున్నాను? నేనెవరి దగ్గరున్నాను? ఎక్కడికెళ్ళి నేను సేవ చేస్తున్నాను? ఏ ప్రాంతంలో ఉన్నాను? ఏ ప్రదేశంలో ఉన్నానని నేనెవరికీ ఏం చెప్పక్కర్లేదు. లెక్కప్ప చెప్పక్కర్లేదు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇంక నన్నెవరు బలవంతం చేసేవాళ్ళు లేరు అని ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా మరి తను చాలా సంతోషించి ఒక రిలీఫ్‌ని పొందుకొని 1888లో ఆగస్ట్‌లో మరి ఆహ్, అక్కడి నుంచి బయలుదేరి ఆమె వేరే ప్రదేశానికి ఆఫ్రికాలోనే వేరే ప్రదేశానికి ఆమె వెళ్ళిపోతది. 15 సంవత్సరాల పాటు ఒకోయాంగ్ అనే ఒక ప్రాంతంలో మరి వీళ్ళు నివసించి అక్కడ వారందరికీ బోధిస్తూ, ఆమె చేసిన పనులేంటంటే విద్యనందించింది, వైద్యాన్నందించింది, అనేక రంగాల్లో ఇంకా సేవలందిస్తూ, ఒక గొప్ప శాంతి దూతలాగా నిజం చెప్తే ఒక గొప్ప శాంతి దూత అండి. అక్కడ జరుగుతున్న ఆచారాలేంటి, ఆ వ్యవహారాలేంటి, ఆ భయంకరమైన పరిస్థితులేంటి, నిజంగా అక్కడ ఒక శాంతి కపోతంలాగా ఆమె పనిజేసింది అని నాకనిపిస్తది. అలాంటి అలా ఆ ప్రాంతంలో ఆమె చేసిన సేవలను గుర్తించి అక్కడి వాళ్ళు మరి ఆమెను ఏం జేశారో తెలుసా అండి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ ఊరికి పెద్దగా పెట్టుకున్నారంట. ఏంటి పంచాయతీలు జేస్తే తీర్పు చెప్పడానికి, మంచి చెప్పడానికి, చెడు చెప్పడానికి, ఎవరు తప్పు, ఎవరు ఒప్పని తీర్పులు చెప్పటానికి ఆ ఊరి పెద్దగా ఆమెని ఒక అంటే ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే ఆ ఊరికి ఆమెని జడ్జిగా పెట్టుకున్నారంట. ఎంత సంతోషకరమైన విషయం కదా! అప్పటి వరకు ఆమె చేసే పనుల్ని వాళ్ళు హ్మ్, భయంకరమైన పనులు చేస్తూ ఈమె మమ్మల్ని ఆటంకం చేస్తుంది, ఈమె మమ్మల్ని ఆపుతుంది, ఈమె మాకు అడ్డుగా ఉందని మాట్లాడుకున్నోళ్ళే ఒక రోజుకి మారిపోయి, ఆ ఊరికి ఆమెని తీర్పరిగా పెట్టుకున్నారంట. ఆమె పరిచర్యలో ఆమె చాలా ధైర్యంగా ప్రయాణం చేస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణాలు చేస్తూ, విద్యా, వైద్య రంగాల్లో వాళ్ళకి సేవలందిస్తూ తను కాపాడిన ఆ చిన్న పిల్లల్ని దత్తత తీసుకొని, వాళ్ళని పెంచే బాధ్యత తీసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉండేది. 55 సంవత్సరాల వయసులో ఒకోయాంగ్ అనే స్థలం నుంచి మరి వేరే రిమోట్ ఏరియాకి తను దత్తత తీసుకున్న 7గురు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతది. మరి ఆహ్, అక్కడున్న ప్రజల మధ్యలో తను చేసిన సేవ చాలా ఫలభరితంగా కనబడతది. తన సువార్తలో భాగంగా, తన సువార్త పరిచర్యలో భాగంగా మరి యేసుక్రీస్తు ఒక హ్మ్, యేసుక్రీస్తుని ఒక రాజు అక్కడున్న ఒక లోకల్ రాజు అంగీకరిస్తాడు. అంగీకరించి క్రైస్తవులుగా మారిన ఆ రాజు ఆమెకి మరి రాయల్ ఆహ్, ఫెసిలిటీస్ అన్నీ కల్పించడానికి ఇష్టపడి, మరి అవన్నీ మ చెప్పినప్పుడు ఆమైతే నాకు ఈ ఫెసిలిటీస్ ఏమొద్దు. నేను ఇలాగే పనిచేయడానికి ఇష్టపడతాను. అక్కడి నుంచి మరి అవన్నీ పక్కకు పెట్టేసి వెళ్ళిపోతది. ఒక్కో అనే ప్రాంతంలో మరి ఆమె మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతది. బ్రిటిష్ వాళ్ళు అక్కడ కోర్ట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఫెయిల్ అయిపోతారు. కానీ అదే ప్రాంతంలో మేరీ స్లెస్సర్‌ని మళ్ళీ వాళ్ళు తీర్పరిగా పెట్టుకొని మాకు కోర్ట్‌లొద్దు. నువ్వు చెప్పు. నువ్వు దేవుని వాక్యం తెలిసిన దానివి. దేవుడు
దేవుడంటే భయం తెలిసిన దానివి. నువ్వు మంచంటే మంచి, నువ్వు చెడంటే చెడు అని చెప్పి ఆమెనక్కడ పెట్టుకుంటారు. అలా తన పరిచర్యలో భాగంగా అనేక మంది మరి పిల్లల్ని అనేక మంది స్త్రీలను ఆమె కాపాడి దత్తత తీసుకొని వారి బాధ్యతలు తీసుకుంటది. వాళ్ళందరికీ కూడా విద్య, వైద్యం మరి ఇలాంటి మూఢనమ్మకాల నుంచి ఆళ్ళని బయట పెట్టడానికి ఆమె ఎంతగానో కృషి చేసిద్ది. లో ఇలా ఆమె సేవ చేసుకుంటూ తనకి పరిచయమైన లోకల్ పీపుల్ అందరితో కూడా ఆమె మంచి సంబంధాలు కలిగి ఉండేది. దానంతటికి ఆరోగ్యం బాగలేకపో ఇవన్నీ చేసినప్పుడు తనకి ఆరోగ్యం బాలేకపోయినప్పటికీ కూడా తన చుట్టూ ఉన్నవారితో ఆమె ఎప్పుడూ కూడా పని చేస్తూ తన ఆరోగ్యం బాలేదు అనే ఫీలింగ్ అవతల రానిచ్చేది కాదు. తను కంటిన్యూ‌గా నిర్విరామంగా పనిచేస్తూనే ఉండేది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళేది. మరి ఏ మాత్రం నీరసం లేకుండా, నిస్సత్తువ లేకుండా ఎప్పుడు పనిలో పని, పని, పని అని దేవుని పని చేయడానికే ఇష్టపడేది. మేరీ తను నివాసం ఉండేది ఒక పూరి గుడిసె. భయంకరంగా ఉండేది. కానీ చాలా మినిమల్‌గా డ్రెస్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, అప్పట్లో యూరోపియన్ లేడీస్ వాళ్ళు వేసుకునే వస్త్రధారణ చాలా ఎక్స్‌పెన్సివ్ వస్త్రధారణ. దాదాపు 5, 6 లేయర్స్ వేసుకోవాలి. ఆ 5, 6 లేయర్స్ కూడా చాలా కాస్ట్‌లీ ఫ్యాబ్రిక్స్‌తో వేసుకునేవాళ్ళు. అది వాళ్ళ సాధారణమైన డ్రెస్సింగే. కానీ ఆమె అవన్నీ వేసుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు. కేవలం ఒక ఆహ్, ను చే కాటన్‌తో ఉన్న బట్టలు వేసుకొని చాలా మినిమల్‌గా డ్రెస్ చేసుకునేది. అనేక మంది మిషనరీలకి చాలా డిఫరెంట్‌గా వాళ్ళందరికీ చాలా విభిన్నంగా ఈమె చాలా సింపుల్‌గా జీవిస్తూ దాదాపు 40 సంవత్సరాలు నైజీరియా దేశంలో స్లెస్సర్ మిషనరీగా పరిచర్య చేసింది. 1915 ఫిబ్రవరి తన 66వ ఏట మరి ఆ పూరి గుడిసెలోనే దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయింది. తన యొక్క అంత్యక్రియలు చేయడానికి అప్పటి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మరి ఆ అంత్యక్రియలు నిర్వహించగా అనేక దిక్కుల నుండి ట్రైబల్ ప్రాంతాల నుంచి చాలా మంది కొన్ని వేల మంది తన అంత్యక్రియలకి హాజరవుతారు. మరి ఆమెకున్న బిరుదేంటంటే క్వీన్ ఆఫ్ ఒకోయాంగ్ అనే ఒక బిరుదుని కూడా ఆమెకిచ్చారు. ఎందుకంటే ఒకోయాంగ్ అనే ప్రాంతంలోనే ఆమె చాలా ఎక్కువ పరిచర్య చేసింది. భయంకరమైన విగ్రహారాధికులు, అలాగే నరమాంసభక్షులు, అన్యుల ఆచారాలు, మూఢనమ్మకాలతో ఉన్న ప్రజల మధ్యలోకి ఈ సువార్త తీసుకెళ్ళిన క్రైస్తవుల్లో గొప్పగా ఎవరన్నా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేరీ స్లెసర్ పేరు చెప్పాలి. ఎందుకంటే పురుషుల గురించి కాదండి. పురుషులా, స్త్రీలా అని కాదు. అసలు మిషనరీల్లోనే ఈమె మొదటి మిషనరీగా మనకి కనబడతది. అంత ధైర్యంగా వెళ్ళిన స్త్రీగా. మరి ఒక స్త్రీగా ముందంజలో ఈమె ఉండడం, పరిచర్యలో అనేక మంది జాతులను, అనేక మంది వివిధ ఆచార వ్యవహారాలు గల వ్యక్తులను ఆ సమాజంలో వాళ్ళని కలుసుకున్నప్పుడు సువార్త పట్ల ప్రేమ వల్ల అనాథల్ని పెంచుతూ, సువార్త చాటుతూ, మహిళల యొక్క హక్కుల కోసం పోరాడుతూ, ఎన్నో అమాయకమైన జీవితాల్ని చావుకు బలైపోకుండా వైద్యం అందిస్తూ ఆ దిశగా తను పరిచర్య చేసింది. 1997లో వరల్డ్ హెరిటేజ్ ఆఫ్ సీరీస్‌లో భాగంగా స్లెసర్‌కి జ్ఞాపకార్థంగా $10 నోట్‌ని కూడా ముద్రిస్తారు. ఈ రోజుకి మరి వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న స్కూల్స్, చర్చెస్, హాస్పిటల్స్, అనాథ శరణాలయాలు ఇంకా నడుస్తున్నాయి అంటే అది దాని వెనకాల కారణం, దాని వెనకాల సపోర్ట్ మేరీ స్లెసర్ యొక్క మిషనరీ పరిచర్యలో ఒక భాగంగానే ఉంది. సో, ఈరోజు మన ముందు మేరీ స్లెసర్ నిలబడి అడుగుతుంది. మనమేమి నరమాంస భక్షకుల మధ్యలోకెళ్ళట్లేదు. మహా అయితే, మీ దేవుడెవరో మాకక్కర్లేదు అనే వాళ్ళే ఉన్నారు కానీ, అంతకు మించి లేరు. మనమెళ్లి సువార్త చెప్తే మహా అయితే మగవాళ్ళనైతే ఈ మధ్య చేతులెత్తుతున్నారు గానీ, కొట్టే పరిస్థితి ఎక్కడా లేదండి. మనమెళ్లి దేవుని ప్రేమని చెప్పి, ఆ ప్రేమ ఊరికే నోటితో చెప్పడం కాకుండా, మన పనుల్లో కూడా ఆ ప్రేమను ప్రకటించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ హృదయంలో ఆ ఒక కార్యం అనేది జరుగుతది. ఎందుకంటే, ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి? మేము కొడుతున్నా, మేము కొడుతున్నా, మేము ఊస్తున్నా, మరి వీళ్ళకి ఇంత ప్రేమేంటి అనే ఆలోచన ఒక రోజు కాదు, ఒక రోజుకొస్తది. నరమాంస భక్షకులే మారారండి. నరమాంస భక్షకులే. నువ్వు ఈ రోజెళ్లి మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాట నచ్చకపోతే సాయంకాలం డిన్నర్ టేబుల్ మీద మనం ఉంటాం. అలాంటి ప్లేసులకు కూడా మరి మిషనరీలు తెగించి మరి వెళ్లి వాళ్ళు పని జేసి అక్కడ వాళ్ళని మార్చగలిగారు. సో, మనమేం నరమాంస భక్షకుల మధ్యలోకెళ్ళట్లేదు. మనల్నేం సాయంకాలంకి తినేయరు. సో, మనం ఎళ్ళొచ్చు, మనం చెప్పొచ్చు.
అట్‌లీస్ట్ మీ బంధువులు, మిత్రులకి చెప్పండి. చాలా మంది ఇంకా మన బంధుమిత్రుల్లోని ఇంకా దేవుడంటే తెలియని వాళ్ళున్నారు. సో, మనం ఎళ్ళొచ్చు, చెప్పొచ్చు. మహా అయితే మాకొద్దంటారు. ఇంటికి రండి, ప్రార్థన చేయండి. పర్వాలేదు. వద్దంటే రేపు తీర్పు దినాన వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. కానీ నువ్వు చెప్పలేదని నువ్వు నిలబడితే రేపొద్దున ఆహ్, దేవుడు నిన్నడుగుతాడు. "నీకు ఆ బాధ్యత చెప్పాను కదా! నీకు ఆ బాధ్యత పెట్టాను కదా! నువ్వెందుకు చెప్పలేదు?" అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో, మన బంధువులకు చెప్దాం, మన మిత్రులకు చెప్దాం, మన వర్క్ ప్లేస్‌లో చెప్దాం, మన స్నేహితులకు చెప్దాం. మనమందరికీ మన అప్రోచ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని ప్రేమని నోటితో మాత్రం కాదు, మన పనుల ద్వారా, మన యాక్షన్స్ ద్వారా కూడా దేవుని ప్రేమని ప్రకటిద్దాం. క్రైస్తవుడంట ఒక సజీవ పత్రిక లాంటోడంట. మనము ఏం చేశామో, ఏం ఎలా ప్రవర్తిస్తున్నామో దానిలో నుంచే సువార్త పెల్లుబికి బయటికి రావాలి. మన ప్రేమ దేవుని ప్రేమని వాళ్ళకి తెలియాలి. సో, ఈరోజు మనము మేరీస్ లెసర్‌ని ఆదర్శంగా తీసుకొని మనము దేవుని యొక్క సువార్తని ప్రకటిద్దాం. దేవుడే వాడుకుంటాడు. నరమాంస భక్షకులుగా మారారు వీళ్ళెంతండి. ప్రార్థన చేసుకుందాం.